మావిగన్ ఇప్పుడు ఈ మాట మారుమ్రోగుతోంది. చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు, కొంతమంది దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనేక రకాల ఉదాహరణలు గ్రేటర్ నోయిడా దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ అనుభవాల్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే మావిగన్ అనే వ్యవహారం మాత్రం జగన్ ఏ కోణంలో ప్రస్తావించినప్పటికీ ఇప్పుడు అది ఏపీలో దాని చుట్టూ చాలా విస్తృతమైనటువంటి చర్చ సాగుతుంది. ఎంత విస్తృతంగానంటే ఏకంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా 3 రోజుల పాటు కంటిన్యూస్గా అదే అంశం మీద ప్యానల్ డిస్కషన్స్ పెట్టేటంత స్థాయి వరకు చేరింది. అంటే మావిగన్ ఎఫెక్ట్ ఉంటుందని టీడీపీ క్యాంపు కూడా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మావిగన్ కారణంగా జగన్మోహన్ రెడ్డిని విస్తృతంగా ట్రోల్ చేసినప్పటికీ, అదొక పిచ్చి ప్రతిపాదన అన్నట్టుగా ఎగతాళి చేసినప్పటికీ పబ్లిక్లో దాని పట్ల సానుకూలత పెరిగే అవకాశం క్రమేణా పెరుగుతోంది అన్నది టీడీపీ క్యాంప్ భావిస్తోంది. అందుకే ఇప్పుడు దానికి విరుగుడుగా వివిధ రకాల మార్గాల్ని అన్వేషిస్తోంది. అది ఆచరణ సాధ్యం కాదని కొంతమందితో చెప్తుంటే, అసలు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ ప్రతిపాదనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మచిలీపట్నం కలిపి మాట్లాడుతున్నారన్నట్టుగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సిఆర్డీఏ ప్రతిపాదననే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తూ ఉంటే, మరి ఇప్పటి వరకు ఇన్నేళ్లలో చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల పాలనలో సిఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల ఆవల అంటే బయట ఎంతెంత అభివృద్ధి చేశారు, ఎంత మొత్తం నిధులు వెచ్చించారు, అమరావతి పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పులతో విజయవాడలో ఎంత ఖర్చు చేశారు, మంగళగిరిలో ఎంత చేశారు, గుంటూరులో ఎంత చేశారు, తెనాల్లో ఎంత చేశారు, మొత్తం సిఆర్డీఏ పరిధిలో కోర్ క్యాపిటల్ ఏరియా రాజధాని ప్రాంతం మినహా మిగిలినటువంటి ప్రాంతంలో ఎంతెంత మొత్తం ఖర్చు చేస్తుంటారు అనే ప్రశ్న వినిపిస్తుంది. లెక్కలు తీస్తే దాదాపు 0. రాజధాని 29 గ్రామాలకు మినహా బయట ప్రాంతంలో సిఆర్డీఏ నిధులు వెచ్చించి అభివృద్ధి కోసం పూనుకున్న ఆనవాళ్లు లేవు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకురావడంతో గతంలోనే చంద్రబాబు నాయుడు అదంతా ప్రతిపాదించారు అనే వాదనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి దీనికి అస్థిమ శకాంతరం తేడా ఉందన్న విషయాన్ని ఇప్పటికే టీడీపీ నాయకత్వం గుర్తిస్తోంది. అందుకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి మీద గురిపెట్టి వివిధ రకాలుగా ఎత్తుగాళ్ళు వేస్తుంది. ఎంత ఎత్తుగాళ్ళు వేస్తున్నప్పటికి కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే తొలి రోజు జగన్మోహన్ రెడ్డిని విస్తృతంగా ట్రోల్ చేసినటువంటి వాళ్ళలో కూడా ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఆలోచన వస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. క్రమంగా ఈ మావిగన్ కూడా ఆచరణాత్మక ప్రతిపాదనే అనే ఆలోచన వైపు ఎక్కువ మంది మళ్ళుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు మెజార్టీ ఆమోదం దక్కుతుందా అంటే ప్రశ్నార్థకం. ఎందుకంటే అమరావతిలో ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల సమస్య ఉంది. ఆల్రెడీ పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత అలాంటి చట్టం మార్చడం అంటే అంత సునాయాసమైనటువంటి విషయం కాదు. ఇక అమరావతిలో ఇప్పటికే నిర్మించినటువంటి భవనాలు, తీర్చిదిద్దినటువంటి రోడ్లు, ఇట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగున్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రస్ఫుటంగా ఎదురుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అనేక అంశాలతో ముడిపడినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అందరినీ మెప్పించేలా, అందరికీ నచ్చేలా కొత్త ప్రతిపాదనని తీసుకెళ్లగలడం సాధ్యమేనా అన్నది ప్రధానమైన ప్రశ్న. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం బలంగా కదులుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. తొలి రోజు ఆ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం తర్వాత చాలా డిఫెన్స్లో పడిపోయింది. చాలా తీవ్రమైనటువంటి బూమరాంగ్ అయిందని భయపడింది. కానీ ఆ తర్వాత క్రమంగా కోలుకుని ఎదురుదాడికి పునుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే అనేక నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్ని జనం ముందుంచే ప్రయత్నానికి పూనుకుంటుంది. తద్వారా ప్రజల్ని మెప్పించాలని, ఇది ఆచరణ సాధ్యమైనటువంటి అసలైన రాజధాని ప్రతిపాదన అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇంతకాలంగా వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి వివిధ రకాల వాదనలు, పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులు కాకుంటే మరోటి అంటూ చాలా రకాలుగా మాటలు మార్చినటువంటి తరుణంలో వాటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు అన్నదాని మీద వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటివరకు అయితే ఆన్సర్ లేదు. కానీ ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చుట్టూ మాత్రం మొత్తం ఎజెండా తిప్పే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన ద్వారా సరిగ్గా బిల్లు ఆమోదం పొందిన రోజునే మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రకటన ద్వారా ఆయన టాక్ ఆఫ్ ది స్టేట్గా మారిపోయినటువంటి తీరు మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు అనడానికి సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. బిల్లు పాస్ చేయించుకుని బిల్లు ద్వారా ఏదో సాధించామని, బిల్లు ద్వారా అమరావతికి ఎవరు మార్చలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చామని తెలుగుదేశం పార్టీ తన వ్యవహారాన్ని విజయవంతంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన అడ్డుకట్ట వేశారు.
మావిగన్ ద్వారా అటు నెగిటివ్గా కానీ ఇటు పాజిటివ్గా కానీ అందరూ మాట్లాడే ప్రయత్నం ఆయన వైపు మళ్లించుకున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ క్యాంపెయిన్ ద్వారా ఆ నేమ్ని ట్రెండ్లోకి తీసుకురావడం ద్వారా సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. కానీ మెజార్టీ జనాలను మెప్పించడం సాధ్యమేనా అనే ప్రశ్న మాత్రం ఇప్పటికైతే ఇంకా కొనసాగుతోంది. ఏమైనా ఈ ప్రతిపాదన ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజధాని వివాదం పూర్తిగా సమసిపోలేదని, పార్లమెంట్ చట్టాలు చేసినా, ప్రభుత్వం ఎంత మేర నిధులు వెచ్చించినా ఇవన్నీ పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చినట్టు కాదనే విషయాన్ని మరోసారి విపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవహారమే తెలుగుదేశం పార్టీని కలవరపరుస్తున్నట్టుగా కూడా అనుకోవాల్సి ఉంటుంది. అటు గుంటూరు ఇటు విజయవాడతో పాటుగా మచిలీపట్నంలో కూడా ఇదొక పెద్ద చర్చకు దారితీస్తే ఆయా ప్రాంతాల్లో రాజధానిగా తమకు కూడా అవకాశం ఉండొచ్చు అనే భావించే వాదన బలపడితే అది తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తీసుకొచ్చి ముప్పు ఉన్నందున ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. అందుకు తగ్గట్టుగా విరుగుడు మంత్రాన్ని ప్రస్తావిస్తోంది. కానీ ఇప్పుడు వరకైతే టీడీపీ క్యాంప్ చేసినటువంటి ప్రయత్నం పై చేయి సాధించే దిశలో అయితే కనిపించడం లేదు.